సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు విభిన్న రీతిలో అభివృద్ధి చెందుతోంది. అంకుర సంస్థల ఏర్పాటుకు టాటా ఇన్నోవేషన్ హబ్ కృషి చేయడంతో కొత్త యువ పారిశ్రామికవేత్తలు తయారవుతారని చెబుతున్నాడు టెకీబోర్డ్ సీఈఓ వెంకట్రెడ్డి. ప్రభుత్వ సహకారంతో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసే ఫ్యాబ్ ల్యాబ్ ద్వారా యువతకు భారీగా కొలువులు దక్కనున్నాయి. మరి అక్కడ ఏర్పాటు చేసే కంపెనీ ప్రత్యేకతలేంటి? ఎంతమందికి ఉద్యోగాలు రానున్నాయి? మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే విందాం. అమరావతి కేంద్రంగా ఏర్పడినటువంటి టాటా ఇన్నోవేషన్ హబ్లో విశాఖ చెందినటువంటి టెకీబోర్డ్ సంస్థ కీలక భాగస్వామ్యం వహించనుంది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్యాబ్ ల్యాబ్ ఏర్పాటులో వాళ్ళు క్రియాశీల పాత్ర పోషించనున్నారు. ఎవరైనటువంటి విద్యార్థులు కావచ్చు లేదా యువత వీరందరూ కూడా తమ ఆవిష్కరణలకు సంబంధించినటువంటి ప్రోటోటైప్ మోడల్స్ను తయారు చేసే విధంగా కూడా ఇక్కడ ఈ టెకీబోర్డ్ సంస్థ వారికి సంబంధించినటువంటి సహకారాన్ని అందించే విధంగా మంగళగిరిలోని టాటా ఇన్నోవేషన్ హబ్లో తన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు సంస్థ సీఈఓ వెంకటరెడ్డి ఉన్నారు. వెంకటరెడ్డి గారు, ఎట్లా ఇప్పుడు ఈ టెకీబోర్డ్ సంస్థ మన రాష్ట్ర యువతకు వాళ్ళ కొత్త ఇన్నోవేషన్కి సంబంధించి ఇన్నోవేషన్ హబ్లో ఎలాంటి తోడ్పాటు అందిస్తుంది? టెకీబోర్డ్ అనే సంస్థ యాక్చువల్గా అయితే టెక్ టీమ్ సొల్యూషన్స్ అని ఆల్మోస్ట్ 7 years నుంచి వర్క్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తంగాను 300+ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. త్రూ స్టేట్ గవర్నమెంట్ మనం ఏంటంటే ప్రతి స్కూల్ పిల్లలకి ఈ ఇన్నోవేషన్ మీద అలాగే వాళ్ళకి వచ్చే ఐడియాస్ని డెవలప్ చేసి ఒక ప్రోటోటైపింగ్ ల్యాబ్ రిలేటెడ్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. అదే భాగంగా ఇప్పుడు కొత్తగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి దీన్ని నెక్స్ట్ లెవెల్ అంటే ఫ్యాబ్రికేషన్ కానీ ప్రోటోటైపింగ్ కానీ అడ్వాన్స్ ప్రోటోటైపింగ్ కానీ అంటే ఒక ఐడియాని డెవలప్ చేయడంతో పాటు దాన్ని డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి మార్కెట్కి తీసుకెళ్ళినంత వరకు కూడా ప్రోత్సహించడం కోసం జరుగుతున్న ఉద్దేశం అండి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అన్నది. ఇందులో టెకీబోర్డ్ అనే సంస్థ ఏంటంటే ఒక ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ పార్ట్నర్ కింద మనం ఇప్పుడు ఒక్కొక్క ఐడియాని ఎలా డెవలప్ చేయొచ్చు, మనకు ఇప్పుడున్న కొత్త టెక్నాలజీస్ రోబోటిక్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ 3D ప్రింటింగ్ కానీ ఇక్కడ ఈ సంస్థ ఏం చేస్తుందంటే మేము పర్టికులర్గా ఈ టెక్నాలజీస్ రిలేటెడ్గా ట్రైనింగ్ కానీ దానికి రిలేటెడ్గా ఉండే ఎక్విప్మెంట్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఇప్పుడు సీఎం గారి చేతుల మీదుగా ఈ ఇన్నోవేషన్ హబ్ ఓపెనింగ్ అయ్యే సెరమనీలో ఫ్యాబ్రికేషన్ చేసినప్పుడు CNC మిషన్స్ కానీ 3D ప్రింటర్స్ కానీ అడ్వాన్స్ మెకానికల్ టూల్స్ కానీ ఒక స్టూడెంట్ అవ్వచ్చు, ఒక టీచర్ అవ్వచ్చు, ఒక పేరెంట్ అవ్వచ్చు, ఎనీవన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ అనే నిదానంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రోత్సాహం ఇక్కడ ఈ ల్యాబ్ తాలూకా సపోర్ట్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏ ఐడియానైనా డెవలప్ చేసుకోవడానికి ప్రోత్సహించడం జరుగుతుందండి. టెకీబోర్డ్ సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ మనం ఇక్కడ అందుబాటులో ఉంచాము, దానివల్ల ఆ యూత్ ఎట్లా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది? ఐడియాస్ అనేవి ఎప్పుడూ కూడా ఒక పరిధిలోనో ఒక స్థాయిలోనో మాత్రం ఉండదండి. దానికంటూ డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి. అది స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ అవ్వచ్చు, అగ్రికల్చర్ రిలేటెడ్ అవ్వచ్చు, ఆర్ మెషినరీ ఓరియంటెడ్ అవ్వచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వినూత్నమైన ఐడియాలు వస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని మనం డిజైన్ చేసి డెవలప్ చేయాలంటే మనకి రకరకాల మెషినరీస్ రిక్వైర్మెంట్ అయితే ఉందండి. ఇప్పుడు అది PCB బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవ్వచ్చు, షోల్డరింగ్ స్టేషన్ అవ్వచ్చు, 3D ప్రింటింగ్ అవ్వచ్చు, CNC మిషన్స్ అవ్వచ్చు. ఈ హబ్లో టెకీబోర్డ్ సంస్థ ద్వారా కానీ వేరే పెద్ద పెద్ద సంస్థలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ మెషినరీ, ఆ ఎక్విప్మెంట్, ఆ ఫెసిలిటీని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. దాన్ని ఎవరైతే ఐడియాస్తో వస్తున్నారో రూరల్ ఏరియా నుంచి కానీ స్కూల్స్ నుంచి కానీ కాలేజెస్ నుంచి కానీ వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి టైము బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ సేవ్ చేయడం కూడా జరుగుతుందండి. మన రాష్ట్రానికి వస్తే ఇప్పటివరకు ఈ స్టార్టప్ కంపెనీలకు సంబంధించినటువంటి ల్యాబ్సెస్ ఎలా ఉన్నాయి? వాటి ఇప్పుడు ఈ హబ్ ఏర్పాటు ద్వారా లేకపోతే మీలాంటి టెకీబోర్డ్ లాంటి సంస్థల సహకారం వచ్చిన తర్వాత వాటిని ఎట్లా మనం అధిగమించే అవకాశం ఉంది? ఇప్పుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో మనకి హబ్ అండ్ స్పోక్ మోడల్ అనే ఒక కొత్త మోడల్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ మోడల్లో ఏంటంటే అమరావతి కేంద్రంగా 5 స్పోక్స్ అంటే విశాఖపట్నం కానీ, రాజమండ్రి, విజయవాడ, అనంతపూర్ అండ్ తిరుపతి ఇలా మొత్తం 5 లొకేషన్స్ని కూడా స్పోక్స్ కింద కనెక్ట్ చేస్తూ ఏ ఐడియాని ఎక్కడి నుంచి ఏ ఏరియా నుంచి వచ్చినా సరే వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు, సపోర్ట్ సిస్టము, ఇండస్ట్రీ కనెక్ట్స్ ఇవన్నీ ఇవ్వడం అయితే జరుగుతుందండి. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎంత టైం గ్యాప్ ఏదైతే ఉందో ఆ టైం గ్యాప్ని తగ్గించడం జరుగుతుంది. వాళ్ళ ఐడియాని మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి చాలా ఫాస్ట్గా అడ్వాన్స్గా తీసుకెళ్ళడానికి అవకాశం కూడా దొరుకుతుందండి. ఇందులో ప్రైవేట్ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం వల్ల ఏమవుతుందంటే మార్కెట్లోకి వెళ్ళడానికి వీళ్ళకి ఒక అంచనా కానీ వాళ్ళకున్న అనాలిసిస్ కానీ ఇవన్నీ కూడా ఈ రతన్ టాటా
టాటా ఇన్నోవేషన్ హబ్ అండ్ స్పోక్స్ మోడల్ ద్వారా సపోర్ట్ దొరకడం అయితే జరుగుతుందండి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ రావడం ద్వారా ఏంటంటే మనకి మెంటర్స్ అనే కనెక్ట్, స్టార్టప్ ఎకో సిస్టమ్, ఇండస్ట్రియల్ కనెక్ట్స్ ఇవన్నీ కూడా ఒకే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద జరగడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు వరకు మనం నేషనల్ కంపెనీస్ కానీ ఇలాంటి వాటిల్లోనే మనం చూస్తుంటాము. అలాంటిది ఇప్పుడు మనం ఇక్కడ అన్ని స్పోక్స్ కానీ హబ్ సెంటర్స్లో కానీ మనం తీసుకొస్తే ఈ టైం గ్యాప్ ఏదైతే తగ్గుతుందని చెప్పానో దానికి రిలేటెడ్ కానీ వీళ్ళ ఐడియాని మెంటర్స్ ద్వారా, ఇండస్ట్రీ స్పెషలిస్ట్ ద్వారా ఆ అనాలిసిస్ కోసం కూడా వీళ్ళు ఇక్కడ చేయడం జరుగుతుందండి. యువతకు సంబంధించి ఎక్కువ మంది కూడా బయట ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్లకు ఇలాంటి హబ్స్ ఏర్పాటు ద్వారా ఏదైతే బ్రెయిన్ డ్రైన్ ఏదైతే ఉందో దానికి కొంత చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? మన రాష్ట్రంలోనే చాలా మందికి బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ ఆంటర్ప్రీనియర్ కింద ఆపర్చునిటీస్ కానీ పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు వరకు మనకున్న ఫెసిలిటీస్ అవనివ్వండి, ఇప్పటి నుంచి రాబోయే ఫెసిలిటీస్ అవనివ్వండి, దాన్ని 100% యూటిలైజ్ చేసుకోగలిగితే రాబోయే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ వాటి బిజినెస్ మోడల్స్ కింద పెంచుకోవడం కూడా చాలా వరకు మనం చూడొచ్చు. అది మీరు లైవ్లో చూడాలనుకుంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళతో మీరు ఒక్కసారి మాట్లాడి వాళ్ళ సజెషన్స్ కానీ వాళ్ళ చెప్పే విధి విధానాలు కానీ మనం పాటించగలిగితే ఖచ్చితంగా దానికి చెక్ అయితే పెట్టచ్చండి. టాటా ఇన్నోవేషన్ హబ్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్యాబ్ ల్యాబ్కి సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ చాలా రకాల డెమోస్ కూడా అన్ని కూడా ప్రోటోటైప్ వేయకుండా మనం చూడవచ్చు. రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, 2D 3D ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి పరికరాలు కావచ్చు, ఏదైనా కంపెనీ ఏర్పాటు చేయాలనుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఒక గైడెన్స్ ఇచ్చేందుకు వీలుగా కూడా ఈ ఫ్యాబ్ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటవుతుంది. దీని ద్వారా తప్పనిసరిగా మన రాష్ట్ర యువత ఎంతగానో ఉపయోగపడుతుంది, వారికి సంబంధించి మేలు చేస్తుందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సోమేశ్వరరావుతో పునచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.